మాది ఆగిరిపల్లి మండలం ప్యారీ రేష్మ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా కొరకు పిల్లలకి చదివించుకోవడానికి మేము మీకు సహాయం కోరుకుంటున్నాం. నాకు ముగ్గురు పిల్లలు, ముగ్గురిని బాగా చదివించుకొని ఉండడానికి ఇల్లు సహాయం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటమ్మా నీ ఎంత ల్యాండ్ ఉంది? మాకు ఏమీ లేదు. మీ భర్త ఏం చేస్తాడమ్మా? మా భర్త డ్రైవర్ సార్. డ్రైవర్. ఆటో ఉందా? లేదు, బయట డ్రైవర్గా పనిచేస్తాడు. సార్. ఓకే, అంటే డ్రైవర్గా డబ్బులు సంపాదించి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నారు. నువ్వేం పని చేస్తావు? నేను ఇంట్లో ఉంటాను సార్. ఇంట్లోనే ఉంటావు. అవును. నువ్వేం చదువుకున్నావమ్మా? 7th క్లాస్. 7th క్లాస్ చదువుకున్నావు. మీ ఇంట్లో ఇంకెవరు ఉంటారు? పెద్ద పాప ఇంటర్ చదువుతుంది. చిన్న పాప 9th కంప్లీట్ సార్. బాబు 7th కంప్లీట్. మేము 5 మెంబర్సే ఉంటాం. ఇంటర్మీడియట్, 9th, 7th క్లాస్. అవును సార్. ఆస్తులు ఏమి లేవు? నువ్వేం వ్యాపారం కూడా లేదు? భర్త సంపాదించే మేము అందరూ ఇల్లు ఉందమ్మా? లేదు, రెంట్కే ఉంటాం. రెంట్కే ఉన్నారు. ఓకే, నీ పేరు ఏమన్నావమ్మా? ప్యారీ రేష్మ. ప్యారీ దేశ్మా. మీరే చూశారు, ముగ్గురు పిల్లలు కూడా ఒకరు ఇంటర్మీడియట్ అమ్మాయి, రెండో అమ్మాయి 9, అబ్బాయి 7వ తరగతి. భర్త డ్రైవర్, బయట పోయి పనిచేస్తాడు. ఆ డబ్బులతో బతుకుతున్నారు. ఇల్లు కూడా లేదు. ఇల్లు లేదు, ఆస్తి లేదు. ఇది ఆవిడ. ఇది మీ ఇంటికి ప్రభుత్వం ఏమి ఇస్తుందమ్మా? ఒక రేషన్ కార్డు వస్తుంది. రేషన్ కార్డు, దీపం పథకం వస్తుంది. డోక్రా ఉన్నాం సార్. డాక్రాలో ఉన్నారు. దీపం వస్తుంది, రేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మాది ఆగిరిపల్లి. మాది క్యాస్ట్ ముదిరాజులు సార్. చెప్పమ్మా. మా హస్బెండ్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. బోన్ క్యాన్సర్తో చనిపోయారు. నాకు పాప, బాబు అండి. నాకు ఇల్లు కూడా లేదు. అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నా పిల్లలకి చదువు కల్పించాలని కోరుకుంటున్నాను. నాకు పింఛన్ కూడా రావట్లేదు. నీకు పింఛన్ రావట్లేదు సార్. రావడంలో మామయ్య గారికి వస్తుందని నాకు మ్యాపింగ్ డివైడ్ అవ్వలేదని ఆప్ చేశారు సార్. ఓకే, ఇప్పుడు నువ్వేం చదువుకున్నావా? నేను 9th క్లాస్ చదువుకున్నాను సార్. 9th క్లాస్. ఇల్లు కూడా లేదు. ఇల్లు ఏమన్నా కట్టించమని కోరుకుంటున్నాను. నువ్వేమన్నా పని చేయడానికి? కూలికే వెళ్తున్నాను సార్. పిల్లల్ని కష్టంగా ఉంది కొంచెం నాకు. ఓకే, ఇద్దరు పిల్లలు సార్. పాప, బాబు. పాప ఏం చదువుతుందమ్మా? పాప UKG, బాబు అంగన్వాడీకి వెళ్తున్నాడు. నాకేమైనా జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నాను సార్. ఈ అమ్మాయిని చూశారు, పాపం మామూలు పింఛన్ వస్తుందని వితంతో అయినా పింఛన్ ఇవ్వడం లేదు. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఇమ్మీడియట్గా ఆ అమ్మాయికి పింఛన్ ఇచ్చే బాధ్యత శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెల నుంచి ఆ అమ్మాయికి పింఛన్ వస్తుంది. అదే సమయంలో ఆ అమ్మాయికి ఇల్లు కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఇప్పుడే నేను మార్గదర్శనం మాట్లాడిస్తాను. ఆ అమ్మాయికి ఇల్లు కూడా కట్టించి ఉపాధి కల్పించడానికి ఏం చేయగలుగుతామో అవి కూడా వర్కౌట్ చేసి ఇప్పుడే అనౌన్స్ చేస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రభాకర్ గారు మైక్ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు ఇద్దరి సమస్యలు విన్నావు. 206 మంది ఉన్నారు ఇక్కడ. సమస్యలు సేమ్ సమస్యలే. నీ అభిప్రాయం ఏంటి? ఎట్లా చేయగలుగుతావు? ప్రభాకర్ గారు ఇంకా మెంటల్గా ప్రిపేర్ కాలేదు. ఈరోజు రమ్మంటే వచ్చారు. వస్తాను నేను చెప్పాను. ఈ గ్రామాన్ని ఆగిరిపల్లిని తీసుకొని ఊరంతా కూడా మేము చేసే పని చేస్తాం. సెక్రటరియట్ ఉంటుంది. ఈ సెక్రటరియట్ తీసుకోవాలి. ఆగిరిపల్లి సెక్రటరియట్లో ఆదాయం పెంచాలి అందరిది. ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీరు ఒక్కరే చేయగలుగుతారా? 2-3 కావాలని ఇస్తాం. మీరందరూ కలిసి ఇప్పుడు వాళ్ళ చదువు విషయం చూశారు. ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా మీరు వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చి అండగా నిలబడి చదివించి వాళ్ళ పైకి తీసుకురావాలి. ఏం చేస్తారు చెప్పండి. ముందుగా సార్, ఈ అవకాశం కల్పించినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ ఆగేరిపల్లి గ్రామంలో 1975 నుంచి 85 మధ్య చాలాసార్లు ఈ గ్రామానికి రావడం నేను వస్తుండేవాడిని. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కాటన్ సీడ్ ప్రొడక్షన్ చేస్తుండేవాళ్ళం. అందుకని నాకు ఈ ప్రదేశం అంతా తెలుసు. మంత్రి గారు చెప్పగానే
దానికోసం అని చెప్పి నేను ముందుకు వచ్చాను, దీంట్లో పార్టిసిపేట్ చేద్దామని. కాకపోతే ఈ కార్యక్రమం గురించి నాకు పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల మీరు అడగంగానే నేను ఇందాక చెప్పలేకపోయాను. ఈ యొక్క మీ యొక్క స్కీమ్ చాలా మంచి స్కీమ్ ఇది. ప్రతిసారి కూడా ప్రతి టర్ము మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి మంచి స్కీమ్స్ మీరు ఆలోచించి దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్స్ని మీరు పెడుతూ ఉన్నారు. అదే రకంగా ఈ P4 స్కీమ్ కూడా చాలా మంచి స్కీమ్ ఇది. దీంట్లో మీరు చెప్పిన విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 200 ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ మిషనరీ యొక్క సహకారంతో మేము చేయగలిగినటువంటి సపోర్ట్ చేస్తాము. దరిదాపు ఈ 4 సంవత్సరాల పీరియడ్లో అన్నీ ఒకరోజు చేయలేకపోవచ్చు. ఈ 4 ఇయర్స్ పీరియడ్లో ఒక 20-25 కోట్ల రూపాయల వరకు మా వైపు నుంచి నేను సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ అయ్యేట్టుగా చేస్తామండి. దీంతోపాటు మా ఊరి పక్కనే నూజివీడు పక్కన తొక్కులూరు గ్రామం, అక్కడ కూడా ఇటువంటి స్కీము మీ యొక్క ఆదేశాలతో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇది కాకుండా అదనంగా అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చాడు. 4 సంవత్సరాల్లో ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కార్యక్రమంలో ముందుకొచ్చాడు. ప్రభుత్వం చేసేదానికి అదనంగా 15-20 కోట్లు ఖర్చు పెడతారు. డబ్బులు ఒక ఎత్తు అయితే, మీరు చూపించే స్ఫూర్తి, టైమ్లీ వాళ్ళకిచ్చే సలహాలు చాలా ముఖ్యం. మీరేం చేయాలంటే ఒక COOని ఒకరిని పెట్టి, మీకు చాలా వెంచర్స్ ఉంటాయి. ఎన్ని కంపెనీలు ఉన్నాయి మొత్తం? 5 కంపెనీస్ ఉన్నాయి సార్. 5 కంపెనీలు ఉన్నాయి. 5 CEOలు ఉంటారు, MDలు ఉంటారు, అందరూ ఉన్నారు. మీ మేనేజ్మెంట్ కింద అందరూ పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ బిజినెస్లో కూడా మీరు మీ పిల్లలు చెప్పేదారు వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా ఒక వినూత్నంగా బాగా చదువుకున్న వాళ్ళు పెట్టి, ఇప్పుడు ఇద్దరు చూశారు మీరు. ఒక ముస్లిం గర్ల్, ఆ అమ్మాయికి అయితే భర్త డ్రైవర్, ఆ అమ్మాయి 9 వరకు చదువుకున్నది, 3 పిల్లలు ఉన్నారు. ఇంటి జాగా లేదు, ఆస్తులు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి. రెండో అమ్మాయిని మీరు చూశారు. ఎవరైతే దుర్గా అనే అమ్మాయి, భర్త బోన్ క్యాన్సర్తో చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మామకు పెన్షన్ వస్తుందని పెన్షన్ కూడా ఇవ్వకపోతే విడోగా ఉంటే, ఇప్పుడే ఈ నెల నుంచే పెన్షన్ ఇమ్మన్నాను. 12 నెలల్లో 12 × 4,000 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కానీ 2 పిల్లలు చదివించాలంటే అవకాశం లేని పరిస్థితి. కాబట్టి ఆ అమ్మాయి పిల్లల్ని ఏ విధంగా చదివించగలుగుతారు? ఆ అమ్మాయి యంగ్స్టర్ కాబట్టి ఆ అమ్మాయిని ఏ విధంగా ప్రోత్సహించి కొంత చదువు కూడా నేర్పించి కుట్టు మిషన్ ఇప్పిస్తామా, లేకుంటే ఒక 2-3 గేదె ఆవులు పట్టిస్తే నెలకు ఒక 20,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా చేయగలుగుతామా? ఇలాంటి మీరంతా ఒక ప్రణాళిక తయారు చేసి ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ టీముకు మీకు అప్పచెప్తున్నా. మీ ఊరు చేయండి. ఈ ఊరు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ బాధ్యత షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్.